రైట్ ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. అత్యంత బాధాకరం విషాదకరమైన సంఘటన, విషాదకరమైన విషయం చెప్పొచ్చు. ప్రముఖ కవి, తెలంగాణ గేయ రచయిత అయిన కవి రచయిత అయిన అందశ్రీ కొద్దిసేపటి కన్ను మూసినట్లు మన రిపోర్టర్ అయిన రమేష్ కూడా అక్కడ ప్రస్తుతానికి స్పాట్ లో ఉండి చెప్పడం జరుగుతున్నది. అతను ఏదైతే ఉదయం 7:20 సమయంలో అందశ్రీ లాలగూడలో తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రిలో అటు చికిత్స నిమిత్తం తీసుకోవచ్చరికి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు డిక్లేర్ చేశారు. దాదాపు అక్కడ ఆసుపత్రి తీసుకొచ్చే వరకు అంటే అతను అప్పటికి పూర్తి స్థాయిలో సీరియస్ గా ఉన్నప్పటికీ ఆసుపత్రి లోపలికి వచ్చేసరికి అతనికి బ్లడ్ డెడ్ అయినట్టుగా అటు వైద్యులు ప్రకటించారు. అయితే దాన్ని తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావడంతో ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే వైద్యులు అసలు ఏం జరిగిందన్న విషయం కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. దీనికి సంబంధించి అసలు ఆ ఇంట్లో కుప్పకూలిపోయిన తర్వాత విషయం కూడా ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి తీసుకువస్తే అక్కడ చనిపోయినట్లు వైద్యులు కొద్దిసేపు ప్రకటించున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా వైద్యుల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని గంటలకు ఏం జరిగింది, ఆ స్ట్రోక్ వచ్చిందా లేకుంటే వేరే ఏమైనా కాంప్లికేషన్ చనిపోయిన విషయం కూడా ప్రస్తుతానికి అధికారులు చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. లోపల ఏదైతే ఐసీయూలో పెట్టి అతను చికిత్స చేస్తున్న సమయంలో ఒక్కసారిగా లోపల ఉన్న విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ మనం చూడొచ్చు. అయితే 1960లో జన్మించిన అందశ్రీ తెలంగాణ గేయ రచన కావచ్చు, తెలంగాణ సంబంధించిన సాహిత్యం కావచ్చు, తెలంగాణ సంబంధించిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ సంబంధించిన సమాజంలో ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తిన రేపటి అతని గేయాలు కావచ్చు, అతని మాట కావచ్చు, అతని పాట కావచ్చు, అతన్ని చేసిన పాట మాట కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసాయని చెప్పవచ్చు. అందశ్రీ చేసిన కృషి అటు ప్రత్యేక తెలంగాణ సమయంలో ఉద్యమంలో సమయంలో అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పాటలు కావచ్చు, లేకుంటే అతను చేసిన రచన కావచ్చు, ఇవన్నీ కూడా ఉవ్వెత్తిన ఉద్యమానికి ఊపిపోయిందని చెప్పవచ్చు. అయితే అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ పాటని అధికారికంగా గుర్తించాలని చెప్పి గతంలో అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా చాలా ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ పాటను అధికారిక తెలంగాణ పాటగా గుర్తించి ఆమెను కూడా సత్కరించారు. అయితే అతను రాసిన సినిమా పాటలు కావచ్చు, లేకుంటే తెలంగాణ సాహిత్యం మీద పాటలు కావచ్చు, లేకుంటే అతను మాట కావచ్చు, ఇవన్నీ కూడా అటు తెలంగాణలో సంబంధించిన ఉద్యమానికి ఊపిరి పోసాయి. తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించే అందశ్రీ పాట కూడా అటు ఉద్యమానికి తీవ్ర స్థాయిలో కూడా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించి చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూసినట్లయితే అతని రచనలో కవితా సంకలనాలు, వ్యాసాలు, నాటికలు కూడా రచించారు. ఆయన సాహిత్యంలో తెలంగాణ నేల, మట్టి, భాషకు సంబంధించిన ప్రత్యేక భాష స్థానం ఉంది. అందుకే నా కవితలో తెలంగాణ మట్టి వాసన ఉండాలి, అది ప్రజల నోటి మాటగా వినిపించాలన్నది అది అందశ్రీ ఒక వ్యాఖ్య. అంటే అందశ్రీ ఎప్పుడు చెప్పినా కూడా నేను రాసే కవితలు కావచ్చు, పాటలు కావచ్చు, అందులో తెలంగాణ మట్టి వాసన ఉంటుంది, ప్రజల నోటి నుంచి ఆ మాటగా వినిపించాలని చెప్పి చెప్తుంటాడు. అయితే జై జై హే తెలంగాణ అనే పాటని పూర్తి స్థాయిలో తెలంగాణ సాహిత్యంలో రాసిన ఈ పాట సంబంధించినట్లయితే ఆ పాటని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో అతన్ని సత్కరించింది. అయితే సందర్భంగా కోటపల నగరాన్ని కూడా ఇచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు అకాల మరణం చెందిన అందశ్రీ సంబంధించి ప్రస్తుతానికి అటు వైద్యులు ఒక అధికారిక ప్రకటన చేయాల్సింది. చేసిన తర్వాత ఫర్దర్ గా ఏం జరిగింది, తర్వాత ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందన్న విషయం కూడా చూడాల్సి ఉంది.